హాయ్ అండి, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఈరోజు ఇంకో కథతో మీ ముందుకు వచ్చేసా. ఈరోజు కథ పేరు ఏంటంటే గజేంద్ర మోక్షం కథ. గజేంద్ర మోక్షం కథ శ్రీమద్భగవత పురాణంలో వర్ణించబడింది. ఇది భక్తి, భగవంతునిపై నమ్మకం మరియు విమోచనం గురించి గొప్ప సందేశాన్ని ఇస్తుంది. పూర్వం త్రికుట పర్వత ప్రాంతంలో గజేంద్రుడు అనే మహాబలశాలి, శక్తివంతమైన ఏనుగురాజు తన కుటుంబంతో సహా నివసించేవాడు. ఒకసారి అతను తన కుటుంబంతో కలిసి తీపి నీటితో నిండిన సరస్సులో స్నానం చేస్తూ ముద్దాడుతూ ఆడుకుంటున్నాడు. అప్పటికే ఆ సరస్సులో ఒక భయంకరమైన ముసలి నివసించేది. గజేంద్రుడు నీటిలో దిగగానే ఆ ముసలి అతని కాలిని బలంగా పట్టుకుంది. గజేంద్రుడు తన మహాబలంతో బయటపడటానికి ప్రయత్నించాడు. కానీ ఎంత ప్రయత్నించినా ముసలి తన పట్టును విడవలేదు. ఏనుగును చూసి అతని కుటుంబ సభ్యులు భయపడి పారిపోయారు. కాలక్రమేణా గజేంద్రుని శక్తి తగ్గిపోయింది. అతనికి అర్థమైంది, భౌతిక శక్తితో కాకుండా భగవంతుని ఆశ్రయించడం మాత్రమే రక్షణ కాగలదు. వెంటనే అతను భగవంతునికి ప్రార్థించసాగాడు. గజేంద్రుడు భగవంతుని పైన భక్తితో ప్రార్థిస్తూ కమల పుష్పాన్ని చేతిలో పట్టుకొని పరమాత్ముని కీర్తిస్తూ, ఓ శ్రీహరి, నన్ను రక్షించు అని ప్రార్థించాడు. గజేంద్రుని భక్తికి మెచ్చిన భగవంతుడు శ్రీ మహావిష్ణువు తన గరుడ వాహనంపై వేగంగా వచ్చి సుదర్శన చక్రంతో ముసలిని నాశనం చేసి గజేంద్రుని విముక్తి కలిగించారు. ఆ తర్వాత గజేంద్రుడు విష్ణుమూర్తిని నమస్కరించి మోక్షాన్ని పొందాడు. భగవంతునిపై భక్తి. గజేంద్రుడు తన శక్తితో కాకుండా భగవంతునిపై నమ్మకంతో మాత్రమే రక్షణ పొందాడు. భక్తి మరియు నిస్వార్థ ప్రార్థన మానవాళిని మోక్షానికి తీసుకెళ్తుంది. ఎంతటి విపత్తు వచ్చినా మనం భగవంతుని శరణు కోరితే ఆయన రక్షిస్తాడు. గజేంద్ర మోక్షం కథ గజేంద్ర మోక్షం కథ నడిపించే గొప్ప పురాణ కథలో ఒకటి. గజేంద్ర మోక్షం కథ భాగవత మార్గంలో నడిపించే గొప్ప పురాణ కథలో ఒకటి. కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు ఈ ఛానల్ని ఎలా ఆదరిస్తున్నారో నా ఛానల్ ఇంకొకటి ఉందన్నమాట అండి, మోనికా రాయల్, దానికి కూడా అంతగా సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కథతో ఇంకోటి మేము ముందుకు వస్తాను. బాయ్ అండి అందరికీ.